వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ భారతదేశంలో జరిగిన 2 సమిట్స్ అండి. ఓకేనా, భారతదేశంలో జరిగిన 2 సమిట్స్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ సమిట్ వచ్చేసరికి మనం ఇక్కడ వేవ్స్ సమిట్ అంటాం మనం. ఓకేనా, సో వేవ్స్ సమిట్ అంటాం, ఇంపార్టెంట్. అయితే వేవ్స్ అనే దానికి ఎబ్రివేషన్ ఫస్ట్ మనం క్లారిటీగా తెలుసుకోవాలి. ఓకేనా, సో వేవ్స్ ఎబ్రివేషన్ ఏంటి అంటే వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్. ఓకేనా, సో వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్. ఓకేనండి, సో వేవ్స్ యొక్క ఎబ్రివేషన్ ఇంపార్టెంట్. సో వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ అంటాం. అయితే 2025 ఈ వేవ్స్ సమిట్ ఎక్కడ జరిగింది అని క్వశ్చన్ అడిగితే ఇక్కడ ఇండియాలో ముంబైలో జరిగిందండి. ఇండియాలో ఎక్కడ జరిగింది అంటే ముంబై. ఓకేనండి, సో ఇంపార్టెంట్. ముంబైలో జియో కన్వెన్షన్ సెంటర్. ఓకేనా, సో జియో కన్వెన్షన్ సెంటర్ జరిగింది, ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో సమిట్ యొక్క ఎబ్రివేషన్ అడిగే అవకాశం ఉంది ఇక్కడ, వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్. నెక్స్ట్ ఇంకా ఎక్కడ జరిగింది అంటే జియో కన్వెన్షన్ సెంటర్ ముంబై, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. యాక్చువల్గా సమిట్ యొక్క పర్పస్ ఏంటి అంటే టు స్టాప్ పైరసీ. ఓకేనండి, సినిమా రంగంలో పైరసీ ఉంటుంది కదా, సో ఆ పైరసీని అరికట్టాలి. టు స్టాప్ పైరసీ అని గుర్తుపెట్టుకోవాలి. ఏ సమిట్ అండి మనకి ఇక్కడ వేవ్స్ సమిట్. ఓకేనా, సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి ఎబ్రివేషన్ కానీ లేకపోతే ఎక్కడ జరిగిందని కానీ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, సో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా మనం ఏ మంత్రిత్వ శాఖ అంటే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అని చెప్తాం మనం. ఏ మంత్రిత్వ శాఖ అంటే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్. ఓకేనా, సో ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మంత్రి భారతదేశంలో ఎవరండి? అశ్విని వైష్ణవ్. ఎవరు అంటే అశ్విని వైష్ణవ్. ఓకేనా, సో అశ్విని వైష్ణవ్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది, ఎక్కడ నిర్వహిస్తుంది, లేకపోతే ఎబ్రివేషన్ ఏంటి, దీని యొక్క పర్పస్ ఏంటి అని క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా, సో ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. సో నెక్స్ట్ సెకండ్ సమిట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ సమిట్ అండి, ప్రవాస భారతీ దివాస్. ఓకేనా, సో ప్రవాస భారతీ దివాస్ అంటాం మనం. అంటే దీన్ని ఎన్ఆర్ఐ సమిట్ అని కూడా అంటాం మనం. ఏమంటామంటే ఎన్ఆర్ఐ సమిట్ అంటాం మనం. ఓకేనా, సో ఇండియాలో మనకి జనవరి 8 నుంచి 10 దాకా జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎవ్రీ 2 ఇయర్స్కి అండి. ఎన్ని ఇయర్స్కి అంటే ఎవ్రీ 2 ఇయర్స్కి. ఓకేనా, ఎవ్రీ 2 ఇయర్స్కి మనకి ప్రవాస భారతీయ దివాస్ సమిట్ అనేది జరుగుతుంది భారతదేశంలో. అంటే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ జరుగుతుంది. సో 2025 ఈ సంవత్సరం జరిగింది, మళ్ళీ 2026 జరగదు, మళ్ళీ 2027 జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి ప్రవాస భారతీయ దివాస్ సమిట్ ఎన్నో సమిట్ అంటే 18th సమిట్ అంటాం మనం. ఓకేనా, సో ఈ సంవత్సరం జరిగింది 18th సమిట్ అంటాం. అయితే ఎక్కడ జరిగింది అంటే ఒడిస్సా అండి. ఒడిస్సా యొక్క క్యాపిటల్ ఏంటి అంటే భువనేశ్వర్. ఓకేనా, సో ఒడిశా యొక్క క్యాపిటల్ భువనేశ్వర్లో మనకి ఈ సమిట్ జరగడం జరిగింది, సో ఇంపార్టెంట్ అండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా విదేశాల్లో నివసిస్తున్న ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో భారతదేశం నుంచి పక్క దేశాలకు వెళ్ళిన వ్యక్తుల్ని, సో వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉంటాం మనం. ఓకేనా, సో ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఈ ఎన్ఆర్ఐ సమిట్కి ఈసారి మనకి ఎవరు చీఫ్ గెస్ట్గా వచ్చారంటే ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఓకేనా, సో ఏ దేశం అంటే ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి చెందిన క్రిస్టినా కంగాలు అధ్యక్షుల్ని మనం చీఫ్ గెస్ట్గా వెళ్ళడం జరిగింది. ఓకేనా, సో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా మనం ఈ సమిట్ యొక్క థీమ్ అడుగుతాడు. ఓకేనా, సో థీమ్ ఏంటి అంటే డయాస్పోరా. ఓకేనా, సో డయాస్పోరా కాంట్రిబ్యూషన్ టు వీక్షిత్ భారత్. ఓకేనా, సో డయాస్పోరా కాంట్రిబ్యూషన్ టు వీక్షిత్ భారత్ అంటాం మనం. సో థీమ్స్ ఎగ్జామ్లో మనకి క్వశ్చన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనకి ఎన్ఆర్ఐ సమిట్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశీ వ్యవహారాల మంత్రి. ఓకేనండి, సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరండి? సుబ్రహ్మణ్యం జైశంకర్. ఓకేనా, సో సుబ్రహ్మణ్యం జైశంకర్ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఓకేనండి, సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఖచ్చితంగా మనకి ఇలా సమిట్స్ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి ఇక్కడ. ఓకేనా, సో ఎన్ఆర్ఐ డే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా డే ఎప్పుడు అంటే మనకి జనవరి 9th అండి, జనవరి 9th. ఓకేనా, అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ జనవరి 8th నుంచి జనవరి 10th వరకునే సమిట్ జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకొకటి ఎన్ఆర్ఐ డే అనేది మనకి ఇండియన్ గవర్నమెంట్ 2003లో ప్రకటించింది. ఏ సంవత్సరం ప్రకటించింది అంటే 2003
2003 ఇయర్లో ప్రకటించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో 2025లో జరిగింది, మళ్ళీ 2027లో జరుగుతుంది, ఓకేనండి. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి సమిట్స్ కాన్సెప్ట్లో ఖచ్చితంగా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో భారతదేశంలో జరిగిన సమిట్ వేవ్స్ గురించి చెప్పాం. నెక్స్ట్ ఇంకొకటి ప్రవాస భారతీయ దివాస్ గురించి కూడా మనం క్లారిటీగా చెప్పాం మనం, ఓకేనా. సో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా మనం డిస్కస్ చేయొచ్చండి. ఇంకా ఇండియాలో జరుగుతున్న చిన్న చిన్న సమిట్స్ కూడా ఇంపార్టెంట్, ఓకేనా. సో రీసెంట్గా మనకి ఎగ్జామ్లో మనకు అడిగిన బిట్ అండి ఇది, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనకి ఆయుర్వేద సమిట్ అంటాము. సెకండ్ WHO గ్లోబల్ కాన్ఫరెన్స్ అంటాం మనం, ఓకేనా. WHO నిర్వహించింది రీసెంట్గా డిసెంబర్ మంత్లో, ఓకేనా. సో సెకండ్ WHO గ్లోబల్ కాన్ఫరెన్స్ అంటాం మనం, ఓకేనా. సో రీసెంట్గా డిసెంబర్ 17th 18th ఎక్కడ నిర్వహించింది అంటే ఢిల్లీ, ఓకేనా. సో న్యూఢిల్లీలో మనకి WHO గ్లోబల్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. సో చిన్న చిన్న సమిట్స్ కూడా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఎగ్జామ్ కాన్సెప్ట్లో, ఓకేనా. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కరెంట్ అఫైర్స్తో మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ.